లోకాశతో నుండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబు చేరితి. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అందరం కలిసి కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. పరిశుద్ధుడా మహోన్నతుడా, నీ చేతుల్లో వాడబడే పాత్రగా మమ్మల్ని చేసి నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని వాడుకొని మహిమ పొందాలని యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియులరా, మనందరి జీవితంలో ఒక మంచి పాత్రగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చక్కటి పాత్రగా. God has given opportunity for everybody. ఒక మంచి పాత్రగా, ఆయన చేతుల్లో వాడబడే పాత్రగా, అనుదినము వాడబడే పాత్రగా, ఘనత కొరకు వాడబడే పాత్రగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునే పాత్రగా ఉండటానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవటంలా. ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నామో నేను ఇందాక పాటలో పాడాను. లోకాశ చేత నింపబడ్డాం కాబట్టి దేవుని చేతుల్లో మనం ఒక మంచి పాత్రగా ఉండలేకపోతా ఉన్నాం. మనుష్యేచ్ఛలతో నింపబడ్డాం, అందుచేత మనం దేవుని చేతుల్లో పాత్రలుగా ఉండలేకపోతా ఉన్నాం. దేవునికి వేరుగా ఉండి జీవించాలని అనుకుంటూ ఉన్నాం. అందుకని మనము దేవుని చేతుల్లో పాత్రగా వాడబడలేకపోతున్నాం. మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని కోరుతూ ఉన్నాం. అందుకని ఆయన చిత్తాన్ని చేయలేకపోతూ ఉంటున్నాం. కుమ్మరి, ఆ దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా చేయాలని అనుకుంటే మనం అంటూ ఉన్నాము, నాకు అక్కర్లేదయ్యా, నేను ఎలా ఉంటే అలా నాకు సంతోషంగా ఉంది, ఇలాగే నేను ఉంటాను అని దేవునికి వేరుగా ఉండి మనలో చాలామంది మీరు జీవిస్తాం. ప్రియులారా, మన ఇళ్ళలో పాత్రలు ఉన్నాయి కదండి. మన ఇళ్ళలో పాత్రలు ఉన్నాయి. అనుదినము వాడే పాత్రలు కొన్ని ఉన్నాయి, కొన్ని అలంకారప్రాయం కొరకు ఉన్న పాత్రలు ఉన్నాయి.
మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? ప్రియరా, విలువైన అలంకారప్రాయమైనటువంటి కొన్ని పాత్రలు బయటికి రావు. ఉదాహరణగా ఒక వెండి గ్లాస్ అనుకుందాం. వెండి గ్లాస్ ఎక్కడుంటుందండి? లాకర్లో ఉంటుంది అక్క. లాకర్లో పెడతాం. వెండి గ్లాస్ని ఎక్కడ పెడతామండి? లాకర్లో. ఎప్పుడైనా టైం ఉండి మనసు పుడితే బయటికి తీసి బట్ట కొట్టి కొద్దిగా షైనింగ్ చూసి నా దగ్గర వెండి గ్లాస్ ఉంది అనుకుని సంతోషపడి మళ్ళీ లాకర్లో పెట్టి మూత వేస్తాం. అంతేనా అండి? అలంకారప్రాయమైన పాత్ర. మరి కొంతమంది ఇళ్లలో ప్రియులరా ఒక మాదిరిగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారు అలంకారప్రాయంగా ఒక బ్యాచ్ పాత్రలు ఉంటాయి. ఒక బ్యాచ్ సెపరేట్ పాత్రలు. లవ్ పాలియా అని ఈ కంపెనీలు ఉంటాయి, కొన్ని మంచి ఎక్స్పెన్సివ్ కంపెనీలు. అవి మనం డబ్బాల్లో పెడతాం, లేకపోతే ఏదైనా మన పాత కాలంలో షెల్ఫ్లు అంటాం కదా, షెల్ఫ్లు చేసి పెడతాం, షెల్ఫ్లలో పెట్టింటాం. అవి ఎప్పుడు తీస్తామంటే చాలా ప్రాముఖ్యమైన వారు మన ఇంటికి డిన్నర్ కొరకు వచ్చేటప్పుడు, మన పైవారు కానీ ధనవంతులు కానీ, నేను మంచి పాత్రలో పెట్టకపోతే నా దగ్గర ఏమీ లేవనుకుంటారేమో అని అనుకునేవారు వస్తూ ఉంటే, అలాంటి వారి కొరకు సెపరేట్ బ్యాచ్ పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు సంవత్సరానికి 2 సార్లు, క్రిస్మస్కి కానీ, ఈస్టర్కు కానీ, బర్త్డేకి కానీ, వివాహ వార్షికోత్సవం రోజు కానీ, బంధువులు వచ్చినప్పుడు కానీ, అంటే కొన్ని పాత్రలు ఎట్లా ఉంటాయంటే పిల్లలు, ఈ పాత్ర తీస్తే వారు మన గుండె మండుతుంది అంటే అప్పుడు తీస్తాం. ఈ పాత్ర చూసి వారి గుండెలో మండాలా, నా దగ్గర ఇది ఉందని తెలియాలి వాళ్ళకు అని. ఆ బ్యాచ్ పాత్రలు ఎంతమందికి అర్థమవుతుందండి? అలంకారప్రాయమైన పాత్రలు. అమ్మ ఇవన్నీ నిజాలే కదా. కొన్నిసార్లు నేను ఇది నా దగ్గర ఇది ఉంది అంటే వాళ్ళ గుండె మండాలి, అందుకని చూపెట్టాలనుకుంటాం కొన్నిసార్లు. అలాంటి పాత్రలు కొన్ని. కానీ అనుదినము వాడే పాత్రలు వేరే. అనుదినం వాడే పాత్రలు మనందరికీ ప్రియులరా ఫేవరెట్ గ్లాసు, ఫేవరెట్ కప్పు ఉన్నాయా? ఇప్పుడు ఉండకపోవచ్చేమో కానీ చిన్నప్పుడు తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటాయి. అవే దాంట్లోనే కాఫీ తాగాలి, దాంట్లోనే టీ తాగాలి, దాంట్లోనే అన్నం తినాలి. దానికి కొద్దిగా పెయింట్ పోయి ఉండొచ్చు, కొద్దిగా లొక్కు కలిగి ఉండొచ్చు, కొద్దిగా వంకర్ టింకర్గా ఉండొచ్చు, షైనింగ్ లేకపోవచ్చు. అయినా అది నాకు ఇష్టమైన పాత్ర కాబట్టి నేను దాంట్లోనే తింటా, దాంట్లోనే తాగుతా. ప్రతి దినం అదే. కొంతమంది ఊర్లోకి కూడా తీసుకెళ్తారు, ఎందుకంటే ఆ పాత్ర వేరే చోట ఉండదు కాబట్టి పట్టుకొని కూడా పోతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రియులరా, ఆ పాత్రతో వారికి ఉన్నటువంటి ఒక సంబంధం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు మనందరికి ఒక చాయిస్ ఉంది ప్రియులరా. మనందరము కేవలము అలంకారప్రాయమైన పాత్రగా సంవత్సరానికి ఒకసారి తీసేటువంటి ఆ వెండి గ్లాసుకైనా ఉండాలనుకోవచ్చు. మన చాయిస్. కేవలము సంవత్సరానికి 2-3 సార్లు తీయబడి మంచి గ్లాస్తో చేయబడిన ఐస్ క్రీమ్ గ్లాసులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివైనా ఆ విధంగానైనా మనం ఉండవచ్చు. అనుదినము మనం వాడుకునే పాత్రలుగా అయినా దేవుని రాజ్యంలో ఉండవచ్చు. దేవుడైతే ప్రియులరా తన చిత్తము, తన ఆశ ఏంటంటే మనమందరం కూడా ప్రతి దినము ఆయన చేతుల్లో వాడబడాలని, అలాంటి పాత్రలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. నమ్మిరు వానమని చెప్పండి. మనం అలా ఉండాలని కోరుతున్నాడు. ఎవ్రీ డే నా ఫేవరెట్ గ్లాస్, నా ఫేవరెట్ స్పూన్, నా ఫేవరెట్ ప్లేట్ అని ఏ విధంగా కొన్నింటితో మనం ఆ మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ కలుగుంటామో, మన ప్రభువు కూడా మనం చూసినప్పుడు నాకు ఇష్టమైన బిడ్డ ఇతన్నే నేను వాడుకుంటా, నాకు ఇష్టమైన కుమార్తె ఈమెనే నేను వాడుకుంటా, వీరి ద్వారా నేను నా పని జరిగించుకుంటానని ఆయన మనల్ని వెతుక్కొని మన దగ్గరకు వచ్చును గాక. అటువంటి పాత్రగా మనం ముందుము గాక. అయితే ప్రియులారా, ఈరోజు మనం మనుష్యేచ్ఛల చేత, లోకాశల చేత, సాతానుకు సంబంధించిన వాటి చేత నింపబడినప్పుడు యజమానుని చేతుల్లో మన పాత్రగా ఉండలేం ప్రియులారా. మన వాల్యూ ఎంతైనా ఉండవచ్చు. అందుకని ఇంట్లో ఆ వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఒక గృహములో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. ఎన్నో వాల్యుబుల్
కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు కూడా ఉన్నాయి. కానీ ప్రియులరా, వాటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనము ఉండాలి. నా చిన్నతనంలో ఈ పాట నన్ను కట్టిపడేసింది. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి ప్రియులరా, అర్హమైన పాత్రగా ఉండాలి. ఆలోచించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ప్రియులరా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన క్లాస్ రూమ్ జరుగుతూ ఉంది అనుకుందాం, మన టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ ఒకరికి అప్పగించాలని చూస్తూ ఉన్నారు. క్లాస్ అంతా వెతికి 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 చివరికి తన కళ్ళు నీ మీద పడి ఆ క్లాస్ అందరిలో కూడా నిన్ను పైకి లేపి, నీవైతేనే దీనికి సెట్ అవుతావు, నీవైతేనే దీన్ని సాధిస్తావు, నీ పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ పని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు, అందరూ కరతాళ ధ్వనులతో నిన్ను మెచ్చుకున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? టీచర్ గారు నన్ను ఎన్నుకున్నారు. I have found favor in the eyes of my teacher. నన్ను దీనికి యోగ్యురాలుగా ఎంచుకున్నారని ఎంత సంతోషిస్తాం ప్రియులరా. ఈరోజు నేను అంటూ ఉన్నాను, దేవుని దృష్టిలో మనం అలా ఉందుముగాక. దేవుని చేతిలో అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి ప్రియులరా. దేవుడు వాడుకోవాలి అని అంటే అందరి గురించి ఆయనకు ఆశ ఉన్నా కూడా మన యొక్క స్వభావాన్ని బట్టి, మన యొక్క ఆలోచన తీరుని బట్టి, జీవన శైలిని బట్టి ఆయనను కొన్ని విషయాల్లో ఆయన చేతులు కట్టి వేసేస్తూ ఉన్నాం. ఆయన వాడుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మనలను వాడుకోలేని పరిస్థితిని మనమే కల్పిస్తున్నామని చెప్పడానికి నేను వెనుకాడట్లేదు ప్రియులరా. ఎంతమందికి ఆశ లేదు? అందరికీ ఉంది. కానీ ఎందుచేత ప్రభు వాడుకోవట్లేదో మనం ఈరోజు ఆలోచించాలి. అందుచేత ఈరోజు ప్రియులరా, కుమ్మరి గురించి నాకున్న సమయంలో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతాను. ఎలా దేవుడు లేక ఒక కుమ్మరిగా మన జీవితాన్ని ఒక మంచి పాత్రగా తయారు చేయటానికి ఆయన ప్రారంభించి పనిని ముగిస్తాడు. ఈ ప్రక్రియ ఏంటి అని ఒక్కొక్కటిగా మీకు విడమరిచి చెప్పి సహాయం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దయచేసి చదువుకుందామండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. ఒక కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియులారా, దేవుని చేతిలో ఉన్నటువంటి మనలను ఆయన ఒక ఆలోచన కలిగి ఒక పాత్రగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మనం ఈ ప్రక్రియ గురించి ఆలోచించినప్పుడు ప్రారంభంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిఫోర్ ద పాటర్ మేక్స్ ఎనీ వెజల్, ఒక పాత్రను తయారు చేయక పూర్వమే ఆ కుమ్మరి మనస్సులో ఎలాంటి పాత్ర నేను తయారు చేయబోతున్నాను అనే ఒక చక్కటి దర్శనం, ఓ చక్కటి డిజైన్ తన మనసులో ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. తను చేస్తూ చేస్తూ ఎలా పడితే అలా వస్తే అదే పాత్ర అని అనుకోడు కదండి. ఒక ఆలోచన ఉంది. ఒక మంచి పాత్ర చేయాలి అన్నప్పుడు ఒక దర్శనము కలిగి, ఒక ఆలోచన కలిగి, ఇలాంటి పాత్రగా నేను ఉండాలనుకుంటున్నాను. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా అనేక సార్లు ఈ మాటను అంటాడు ప్రభు. సౌలు గురించి ప్రస్తావిస్తూ, సౌలు, నీ కుటుంబాన్ని చూస్తే చాలా చిన్నది సౌలు, అయితే నేను ఈ విధంగా చూడాలనుకున్నాను, కానీ అయితే ఈ విధంగా చూడలేకపోతా ఉన్నాను.
నీ గురించి నా ప్రణాళిక ఉండింది, కానీ నువ్వు అలా తయారు కాలేకపోతున్నావు, అలా స్పందించలేదు అనే విషయాన్ని ప్రభువే చెప్తాడు తన యొక్క దర్శనం గురించి. ప్రియులారా, మనందరి జీవితాల్లో ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆయన పాత్రగా తయారు చేయక పూర్వము ఒక దర్శనము కలిగి నీ గురించి నా గురించి ఒక చక్కటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఒక ప్రణాళిక నెరవేరాలి అని అంటే ప్రియులారా, ఒక ప్రక్రియ ఉంది, ఏ సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంది అని మనం తెలుసుకుందాం ప్రియులారా. మనం చాలామంది పొరబడే విషయం ఇదే. ఈ సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంది అని తెలుసుకోకుండా మనలో ఉన్న తొందరపాటును బట్టి, మనలో ఉన్నటువంటి ఆతృతను బట్టి దేవుని యొక్క ప్రణాళికను పాడు చేస్తూ ఉంటున్నాం పరోక్షంగా. ఒక కుమ్మరి ఎప్పుడైతే ఒక పాత్ర గురించి ఆలోచిస్తాడో ప్రియులారా, ముందుగా తాను చేసేది ఏంటంటే మట్టిని వెతుకుతాడు. ఇంట్లో పేరట్లో దొరికే మట్టితో కుమ్మరి చేయడు ప్రియులారా. ఇంట్లో పేరట్లో చేసేటువంటి మట్టితో చేసే పని ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, మన ఇంట్లో ఆడుకుంటారు, మట్టితో నీళ్లు కట్టి ఇట్లా చేసి చిన్నవి చేస్తారు. 5 నిమిషాలు ఉంటాయి, తర్వాత అయిపోతాయి, వ్యాలిడిటీ అయిపోయింది, 5 నిమిషాలే. తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తారు, మళ్ళీ అంటారు, ఆ తర్వాత విసిగిపోయి పడేస్తారు. ఇంట్లో మట్టి అది. కానీ కుమ్మరి ప్రియులారా, ఒక మంచి పాత్రను తయారు చేయాలి అని అంటే వెతుకుతాడు, ఒక మంచి మట్టి వెతుకుతాడు. అలా మనల్ని, నిన్ను, నన్ను వెతికాడు. ఈరోజు మన హృదయము, నా హృదయము కృతజ్ఞతతో నిండింది. బికాస్ గాడ్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ అస్. మనం ఆయన్ను ప్రేమించలేదు, మనం ఆయన్ను వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. ఎంత చక్కటి మాట. మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను బ్రతికించాడు. మనము మునుపు దూరస్థులమే కానీ ఇప్పుడు మనం సమీపస్థులము. మునుపు మనం చీకటిలో ఉన్నవారమే కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వారమే. ముందు మనము శిక్షార్హులమే కానీ ఇప్పుడు మన రక్షణ పొందిన వారమే. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన మనల్ని రక్షించుకున్నాడు ప్రియులారా, మనల్ని వెతుక్కుని వచ్చాడు. అందుకని అంటూ ఉన్నాడు కదా, లోకములో మీకంటే గొప్ప జ్ఞానులు ఉన్న జ్ఞానము లేని వారేమైనా మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. బలవంతులు ఉన్న బలము లేని వారిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఘనులు ఉన్న ఘనత లేని వారిని ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన గొప్ప గొప్ప వంశం వారిని వెతుక్కోలేదు, కానీ మనలాంటి సామాన్యులు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన మనల్ని సెలెక్ట్ చేశాడు ప్రియులారా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఇక్కడున్నామంటే కేవలం ఆయన యొక్క దయ, ఆయన కృప. రెండవదిగా ప్రియులారా, ఆ కుమ్మరి చేసేటువంటి పని ఏంటంటే, ఆ కుమ్మరి ఎప్పుడైతే ఆ మట్టిని కనుక్కుంటాడో, మట్టి కనుక్కున్న చోటనే పాత్ర తయారు చేయడు ప్రియులారా. మీరు అది కూడా గమనించారా? మట్టి ఎక్కడ దొరికితే అక్కడే తయారు చేయడు పాత్రను. ఏం చేస్తాడు కుమ్మరి? ఆ మట్టిని తవ్వుతాడు. ఆ మట్టిని తవ్వి తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ మట్టిని తవ్వే ప్రక్రియ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సెపరేషన్, సెలెక్షన్ ఫాలోడ్ బై సెపరేషన్. హీ సెపరేట్స్ అస్ లోకముల నుంచి. అందుకనే ఈ సంఘానికి ఉన్నటువంటి మూల పదం మనం చూసినప్పుడు ఎక్లీషియా అనే మాట వాడుతూ ఉన్నాడు. ఎక్లీషియా అనగా పిలువబడిన లేక వేరు చేయబడిన, లోకంలో నుంచి నిన్ను నన్ను వేరు చేస్తూ ఉన్నాడు. మొన్న మధ్యలో నాకు మంచి స్టేట్మెంట్ ఎదురొచ్చింది ప్రియులారా. ఈ రోజుల్లో చాలా వస్తూ ఉంటాయి, ఒకటి మాత్రం నాకు దృష్టిగా ఆకర్షించింది. వేరే వాటి గురించి చెప్తూ ఉన్నప్పటికీ నేను మనకు విశ్వాస జీవితం గురించి అనుకున్నాను. ఒక విశ్వాసి నీటిలో ఉన్నటువంటి నూనె చుక్క లాంటి వాడు. హీఈస్ లైక్ ఎ ఆయిల్ డ్రాప్ ఇన్ ద వాటర్. మనం ఎంత వేసినా, ఎంత నీళ్ళు ఎంత ఉన్నా కూడా ఆయిల్ డ్రాప్ ఏమవుతుందండి? పైకి వచ్చేస్తుంది. కలవదు, నీటిలో కలవదు, పైకి వచ్చేస్తుంది. వీఆర్ లైక్ దట్. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ లోకములో ఉన్నా కూడా, లోకములోనే జీవిస్తున్నా, ఎంత లోకం చెత్త చెదారం ఎంతున్నా కూడా మనం సెపరేట్. ఆమేన్, మనం సెపరేట్ ప్రియులారా. దేవుడు మనల్ని వేరు చేస్తూ ఉన్నాడు. ఇక్కడే ప్రియులారా చాలా మంది స్ట్రగుల్ అయ్యేది, లేకపోతే చాలామంది కూడా నిరాశపరిచే విషయం ఇక్కడే ప్రియులారా. ఏంటి అని అంటే, వారు సెపరేట్ అవ్వటానికి ఇష్టపడటంలా, లోకం నుంచి వేరుపడటానికి ఇష్టపడటంలా, లోకంలోంచి వేరుపడటంలా. ఏ విధంగా
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా వారి హృదయాల్లో ఐగుప్తును తీసుకుని వచ్చుకున్నారో, ఆ విధంగా మనం లోకంలో నుంచి వచ్చినప్పటికీ కూడా లోకాన్ని ఇంకా మన హృదయంలో కలిగి ఉంటూ ఉన్నాం. లోకం బయటికి రావట్లేదు, పోవట్లేదు. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా ప్రియులరా? మన జీవితంలో దేవుడు, ఆ మాట మళ్ళీ ప్రస్తావిస్తాను నేను అనుభవం గురించి. మన జీవితంలో దేవుడు సపరేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ప్రియులరా. కొంతమంది కళ్ళు లోకంతో కలిసిపోయాయి, కొంతమంది చేతులు ఇంకా లోకంలోనే ఉన్నాయి, కొంతమంది కాళ్ళు ఒక పాదము లోకములో ఒక పాదము దేవునిలో పెట్టుకున్నారు. కొంతమంది హృదయాన్ని 4 గదులు ఉంటే 4 రకాలుగా వాడుతూ ఉన్నారు. సెపరేట్ అవ్వట్లా. అండ్ దట్స్ వై గాడ్ ఈస్ ఈవెన్ దో హీ డిజైర్స్, ఆశ పడినా కూడా ఆయన మరి పాత్రగా తయారు చేయలేకపోతా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడు? వెన్ హీ సెపరేట్స్ దిస్ సాయిల్, హీ బ్రింగ్స్ దిస్ సాయిల్ టు హిస్ హౌస్, దట్ ఈస్ కాల్డ్ పాటర్స్ హౌస్. కుమ్మరి ఇల్లు, పాటర్స్ హౌస్. ఆ కుమ్మరి ఇల్లే ఈ సంఘం, దేవుని సంఘం, స్వరక్తమిచ్చి కొన్న సంఘం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ద చర్చ్ ఈస్ ద పాటర్స్ హౌస్. దేవుడు ఈరోజు మనందరినీ ప్రియులారా, ఫస్ట్ 2 స్టెప్స్ దేవుడు ఆయన కృపను బట్టి మనం అనుభవించామని అనుకుంటున్నాను. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, అలాగే మనల్ని సెపరేట్ చేశాడు, మనకి ఇక్కడ తెచ్చాడు. ఇక్కడ తేకపోతే మనం ఉండంగా, ఇక్కడ ఉన్నామంటే దేవుడు తెచ్చాడు. సరే, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని జయించాల్సినవి ఉంటాయి, దేవుడు సహాయం చేస్తాడు మనందరికీ. బట్ సిన్స్ యు ఆర్ హియర్, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ఇన్ ద పాటర్స్ హౌస్. ద థర్డ్ ప్రాసెస్ ఈజ్ బిగినింగ్, ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. థర్డ్ ప్రాసెస్, సెలక్షన్ అయిపోయింది, సెపరేషన్ అయిపోయింది ప్రియులారా. మూడవదిగా జరుగుతూ ఉన్నది ఏంటంటే శాంక్టిఫికేషన్. పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఒక కుమ్మరి చేసే పని ప్రియులారా ఏం చేస్తాడంటే, మట్టిని తెచ్చిన తర్వాత కూర్చొని తనతో ఉన్నటువంటి వారు ఆ మట్టిలో నుంచి చెత్త చెదారం అంతా తీసేస్తారు. ఫస్ట్గా పెద్ద కనిపించే రాళ్ళు రప్పలను తీసేస్తారు, గడ్డి పోసులు తీసేస్తారు, ప్లాస్టిక్ కాగితాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని చేతితో తీసేస్తారు. చేతితో తీసేయగలిగినవన్నీ కూడా చేతితో తీసేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆ కుమ్మరి నీళ్లు పోస్తాడు, జిగటమంటిగా తయారు చేస్తాడు. జిగటమంటిగా ప్రియులారా, నీటితో తడవని మట్టి పాత్రగా తయారు అవ్వదు అనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంఘంలోకి తెస్తాడో ప్రియులారా, ఆయన వాక్యం అనే నీటి చేత మనల్ని బాగా తడుపుతాడు, మంచిగా తడుపుతాడు. ఇక్కడే కొంతమంది ఇబ్బంది పడతారు ప్రియులారా. మామూలుగా తడిపినప్పుడు ఊరికే నీళ్లు పోస్తే మెత్తగా అయిపోదుగా. కాబట్టి ఏం చేస్తాడు ఈ కుమ్మరి? కాలితో తొక్కుతాడు, కాలితో తొక్కిన తర్వాత కూడా, కాలితో తొక్కబడిన తర్వాత కూడా ఇంకా కొన్ని మట్టి పిల్లలు ఉంటాయి. ఏం చేస్తాడు కుమ్మరి? ఒక సుత్తి తీసుకొని, ఇనుపది కానీ చెక్కది కానీ తీసుకొని, దేనికి తగినట్టుగా దాన్ని ఆ సుత్తితో ఆ మట్టి పిల్లల్ని విరగొడతాడు. అది కాస్త తొక్కినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, కొట్టినప్పుడు కొద్దిగా దెబ్బ తగులుతుంది, కొద్దిగా గట్టిగానే తగులుతుంది. ప్రియులారా, మనం చర్చిలో ఉన్నంత మాత్రాననే పెద్ద పరిశుద్ధులం అయిపోతాము అని అనుకోవటం మన అవగాహన రాహిత్యమే. మనము సంఘములో ఉన్నా కూడా సంఘముతో మనము కనెక్ట్ అయిపోవాలి. కనెక్ట్ అవ్వకపోతే అవ్వదు. అందుకని ఇందాక నేను అనుభవం గురించి మాట్లాడుతూ ఆ విషయం నేను ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు ప్రియులారా మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ గురించి చాలా ఆలోచిస్తూ పవర్ బ్యాంక్స్ కానీ అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడైతే ప్లగ్లో పెడతాం, మంచి ఫాస్ట్ ఛార్జర్ అని అది ఇదని పెట్టి ప్లగ్ పెడతాం, మన పని మనం చేసుకుంటాం. 30-40 నిమిషాల తర్వాత వెళ్ళి ఛార్జింగ్ అయింటుంది అనే ఆశతో ఛార్జింగ్ అయింటుందేమో అనేసి మనం వెళ్తాం, ఛార్జింగ్ అయింటుంది.
మనం వెళ్ళాల్సిన పని ఉంటుంది, ఆతృత ఉంటుంది, ఛార్జింగ్ ఏమి ఎక్కల. ఫస్ట్ మన కోపం వస్తుంది, ఎవరైనా ఏమైనా చేశారేమో మన పిల్లలు అది ఇది అని అనుకుంటాం. కేబుల్ తీసి మళ్ళీ పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కేబుల్ మారుస్తాం, ఛార్జర్లు మారుస్తాం. నాకైంది అనుభవాలు, అందుకని నేను చెప్తున్నా. మీకు కూడా అయిందండి? అయింటుంది, మీకు కూడా అయింటచ్చు. మొబైల్ ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అయింటుంది అనుకుంటున్నా. చివరికి నా మట్టుకైతే నేను గమనించింది ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, స్విచ్ చేయలే. అన్ని అన్నీ బాగున్నాయి, స్విచ్ చేయలే. స్విచ్ అయినంత వరకు వేయకున్నందుకు లోపలికి ఛార్జింగ్ ఎక్కల. ప్రియులరా, సేమ్ ఇదే మన జీవితంలో జరిగేది. మన చర్చిలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, కానీ చర్చిలో నువ్వు కనెక్ట్ అవ్వకపోనంత వరకు కూడా నీలోకి ఛార్జింగ్ రాదు. అందుకని మనం విజిటర్స్గా, కేవలము సందర్శకులుగా ఆలయానికి వస్తూ ఉంటే అంతవరకు నువ్వు సంతోషంగా ఉంటావు, అంతవరకు నువ్వు దీవెనకరంగా దీవించబడతావు, ఆ రోజు వరకు నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ ఛార్జింగ్ నిలవదు. ఆ రోజు వరకు విల్ బి వెరీ హ్యాపీ. ఆరాధన బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, సహవాసం బాగుంటుంది, దేవుడు మంచి సన్నిధిలో ఆనందిస్తాం. కానీ ఎప్పుడు నువ్వైతే సంఘంతో కనెక్ట్ అయిపోతావో, ఎప్పుడైతే అంటు కట్టబడతావు, ఇది నాది, నేను ఇక్కడ నాటబడ్డాను, నేను ఇక్కడ నిలుస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు నాటబడతావో అప్పుడు నీలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించడం ప్రారంభమవుతాయి. ఆమేన్. ప్రియులర యొక్క సంఘంలో జరిగేటువంటి పనులే మన జీవితాన్ని రూపొందిస్తూ ఉన్నాయి. వీఆర్ బీయింగ్ షేప్డ్ అప్. సూపర్ ప్రియులరా. కొంతమంది సాక్ష్యం, ఇందాక సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది కదా, కొన్ని రోజుల నుంచి మేము చర్చికి వస్తూ ఉన్నాం, చర్చికి వచ్చిన తర్వాత మా జీవితం చాలా బాగుంది. అలా మనలో అనేకులు కూడా సాక్ష్యం చెప్పగలరు. నేను చర్చికి వచ్చే సమయాన్ని బట్టి అప్పటి నుంచి నాలో కోపం తగ్గింది, నాలో మార్పు వచ్చింది, మా భర్తలో మార్పు వచ్చింది, మా భార్యలో మార్పు వచ్చింది, పిల్లల్లో మార్పు వచ్చింది, మా ఇంటి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. దట్స్ కరెక్ట్, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కారణం ఏంటంటే ఎప్పుడైతే నీ మనసు పెట్టి కనెక్ట్ అయిపోయి నువ్వు సంఘంలో ఉంటావో మనలో మార్పులు రావటం ప్రారంభమైపోతాయి. ఆమేన్. మన జీవితాలు ఆహ్లాదకరంగా మారుతాయి ప్రియులరా, ఆహ్లాదకరంగా. ఇక్కడే మన తగ్గింపు చాలా అవసరం. దేవుడు కొన్నిసార్లు మనల్ని తొక్కుతాడు, కొన్నిసార్లు మనల్ని వాక్యమైన శుద్ధి చేత కొడతాడు. కొట్టినప్పుడు మనం భరించాలి. ఆత్మీయ పరిపక్వత యొక్క చక్కటి లక్షణం ఒకటి మీ ముందు చెప్తూ ఉన్నాను. నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను, దేవునిలో చాలా బలంగా ఉన్నాను, విశేషమైన ఆత్మీయ పరిజ్ఞానం నాకుంది అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే దాని యొక్క బలమైన సూచన నేను చెప్తూ ఉన్నాను ప్రియులరా. బలమైన సూచన ఏంటంటే నిన్ను ఎవరైనా సరిదిద్దినప్పుడు, నీకు దిద్దుబాటు కలిగినప్పుడు వినమ్రతతో ఆ దిద్దుబాటును స్వీకరించి కృతజ్ఞతతో స్పందించటం. That's an absolute very good sign of maturity. You accept correction with humility and respond with thankfulness. ఎవరైనా నీ తప్పును ఎత్తి చూపించినప్పుడు వినమ్రతతో స్వీకరిస్తావు, అది చూపించినందుకు వారికి కృతజ్ఞత చెల్లిస్తావు. సాధారణంగా ప్రియులరా, సెన్సిటివ్ ఇష్యూ ఇది, చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. కుటుంబాలలో కూడా, చర్చిలలో కూడా. కుటుంబాలలో కూడా వంట సరిగ్గా లేదు, కరెక్టే, అది లేదు, అది బాగాలేదు, అక్కడ చెప్పకూడదు. చెప్పాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మళ్ళీ మామూలుగా చెప్పకూడదు. సార్ ఈరోజు కూర బాగలేదు అనకూడదు. మనసు బాగలేదా, ఏమైనా జరిగిందా? ఎంతమందికి అర్థమవుతుందండి? సున్నితంగా అవతల నుంచి రెస్పాన్స్ కొద్దిగా బలంగా వచ్చిందనుకోండి, ఓకే, ఇంకో పూట ఉందిగా, ఇంకో పూట తింటా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రాక్టికల్ లైఫ్ కదా.
చర్చిలో కూడా అంతే. కొన్నిసార్లు చర్చిలో ప్రసంగికులు ప్రియులరా సాధారణంగా ఈరోజు నా మనసులో మాట చెప్తూ ఉన్న ఏ ప్రసంగికుడు కూడా ప్రియులరా ఎవరో ఒకరిని ఉద్దేశించి మాత్రం ప్రసంగాలు చేయకూడదు కూడా. అది దేవుని చిత్తానుసారం కాదు. మన చర్చిలో అయితే ఎప్పుడు అలా జరగదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే చెప్తారు. ఎప్పుడైనా ఒక బలమైన మాట వచ్చింది, సంఘ కాపరి గారు బలమైన మాట మాట్లాడతారు. సాధారణంగానే చెప్పింటారు, ఎవరిని ఉద్దేశించి అని చెప్పాల. సూటిగా తగిలింటది, సూటిగా తగిలి. నేను ఇప్పుడు అందరిని చూస్తున్నాను కదండి, అందరిని చూస్తూ ఉన్నాను. ఇట్లా అందరిని చూసినట్లు ఎవరో అందరిని చూసినట్టు ఒకరిని ఎవరు చూసింటాం, అట్లా చూసి చెప్పింటాం. ప్రమోదన్న ఈరోజు నన్నే చూసి నా విషయాన్ని ఇండైరెక్ట్గా అందరికీ చెప్పాలని, అందరికీ తెలియచేయాలని జరగదు ప్రియులారా. ఏమవుతుందంటే ఇంకా ఎప్పుడైతే ఆ పర్సనల్గా అఫెండ్ అవుతామో ప్రియులారా, పర్సనల్గా అఫెండ్ అవుతామో క్షేమాభివృద్ధి కలగదు. అందుకని ప్రియులారా ఒక మాట నేను చెప్పనివ్వండి. ఇక్కడ మనం మన దైవజనులకు స్వతంత్రత ఇవ్వాలి. ఏమని స్వతంత్రం ఇవ్వాలి చెప్పమంటారా? పాస్టర్ గారు, సంఘ కాపరి గారు, ఎవరైనా సరే మీరు కరెక్షన్ చేయాలనుకుంటే మీకు 100% స్వతంత్రత ఉంది, దయచేసి చెయ్యండి, నేను అది వినమ్రతతో స్వీకరిస్తాను అనే స్వతంత్రత మన దైవజనులకు ఇవ్వగలగాలి ప్రియులారా. దైవజనులు అనేక సార్లు చెప్పలేకపోవటానికి కారణం స్వతంత్రత ఉండదన్నమాట. జైపాల్ అంకుల్ గారు ఒక మంచి మాటను చెప్పినప్పుడు నా మనసు తాకింది. చెన్నై జైపాల్ అంకుల్ గారు తన యవన దశలో దైవజనుని దగ్గర సేవ చేస్తూ ఉన్నప్పుడు రాత్రంతా కూర్చొని రాసేవాడు. దైవజనుడు చెప్పినప్పుడు బైబిల్ అంతా కూడా రాయాలి, రాత్రంతా కూర్చొని రాయాలి, రాత్రంతా రాయాలి. నంబర్ ఆఫ్ పేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ రాయాలి. ఉదయం చూపించాలి దైవజనులకు. అంత అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి పోయి చూపిస్తే అన్ని పేజీలో ఒక చిన్న మిస్టేక్. ఆ చిన్న మిస్టేక్ కనుగొని ఆ దైవజనుడు చెప్పాడట అంకుల్ గారికి, మళ్ళీ రాయి, సింపుల్గా మళ్ళీ రాయి. చిన్న మిస్టేక్. అంత కష్టపడి అంత చేస్తే ఒక చిన్న మిస్టేక్, అది ఓవర్లుక్ చేసినా ఏం కాదు, చిన్న మిస్టేక్ మళ్ళీ రాయి అన్నాడట. అంకుల్ గారు అన్నారు ప్రియులరా, నా మనసు ఎంతగా చలించిపోయింది. అంకుల్ గారు అన్నారంటే, మా గురువు, మా దైవజనుడు ఆ మాట చెబితే మారు మాట చెప్పేదే లేదు, తీసుకుని అంత మళ్ళీ రాశాడంట. అంత అమ్మో, ఆ రోజుల్లో కాబట్టి సరిపోయింది. ఆ రోజుల్లో ఆ బ్యాచ్ సరిపోయింది, ఆ బ్యాచ్ తరం సరిపోయింది. ఈ రోజుల్లో చిన్న మిస్టేక్, చిన్నదే, ఈయన కాబట్టి కనిపిస్తాయి. అలుగుతారు, దేవుని మీద అలుగుతారు, దైవజనుల మీద అలుగుతారు, చర్చికి రారు. దైవజనుడు పోవాలి, ఫోన్లు ఎత్తరు, వాట్సాప్లో బ్లూటిక్ రావు. ఎందుకు రావు బ్లూటిక్? బ్లాక్. బాధపడ్డారు. పోవాలి, నాయనా, తండ్రి, అయ్యా మీరేనయ్యా చర్చికి ఆధారం, మాదే తప్పైంది అనేటట్లుగా ఎంతో చెప్తే ఆలోచించి చెప్తానులే అన్నా. ప్రియులారా, నా మాట ఆలకిస్తున్నారా? ఎవరైనా దిద్దుబాటు చేసినప్పుడు వినమ్రతతో స్వీకరించి కృతజ్ఞతా స్వభావంతో స్పందించడం ఆత్మీయ పరిపక్వతకు సాదృశ్యం. ఏం చెప్పాలి మనం? అన్న థ్యాంక్ యూ, ఈ మాట చెప్పారు,
నా మీద శ్రద్ధ పెట్టి మీరు చెప్పారు, చాలా థ్యాంక్స్ అన్న. మన జీవితంలో వాస్తవానికి ప్రియులారా మనల్ని దిద్దుబాటు చేసేవారే మనల్ని పైకి తెస్తారు. వారే మన హితులు, వారే మనకి క్షేమాన్ని కోరేవారు. నీ తప్పులు గమనించినా చెప్పకుండా చేసేవారు నీకు నష్టాన్ని కలిగించేవారు. వారిని హితులు కాదు. కానీ చాలామందికి కావాల్సిన అలాంటి వారే. తప్పులు కనిపించినా కూడా తప్పులు చెప్పకుండా మంచిదే, నువ్వు చేసేదే కరెక్ట్ అన్నట్టుగా చెప్పేవారు మనకు నష్టాన్ని కలిగించేవారు. ప్రియులరా, ఈరోజు నేను ఈ మాటను తెలియజేస్తున్నాను. కుమ్మరి మనం తొక్కినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, మన సుత్తితో కొట్టినప్పుడు కాస్త నొప్పి అవుతుంది. కానీ నీకు మంచిది, నువ్వు ఒక మంచి పాత్రగా తయారు కావటానికి ఆ ప్రక్రియ అనేది చాలా అవసరం. మన జీవితంలో ప్రియులరా మనం తీసుకున్నాం. వాస్తవానికి ప్రియులరా మీరు గమనించారా, దేవుడు తన యొక్క ప్రక్రియను సులభతరం చేయడు ప్రియులరా, కఠినతరమే చేస్తాడు. కానీ వాస్తవానికి మనందరికీ కూడా సులభతరమైన ప్రక్రియ ఇష్టం. ఉదాహరణగా దువ్వటం చాలా ఇష్టం. దేవుని వాక్యంతో దువ్వుతా ఉంటే కనుక హాయిగా ఉంటుంది కదా. దువ్వటం మీకు కూడా ఇష్టమేనా? నాకే చాలా ఇష్టం. మామూలుగా ఇంట్లో కూడా ఇట్లా ఇంకొంతసేపు హాయ్. ఒకసారి నేను కటింగ్ షాప్ పోయానండి, చెప్పాలి మన అనుభవం ఇది. అయిపోయిన తర్వాత ఉన్నట్టుండేది కిరీటం మాదిరి పెట్టాడు. ఇట్లా కిరీటం పండ్లు ఉంది, హాయిగా ఉంది. ఎంత హాయిగా ఉందంటే ఇంకొంతసేపు చేయనా సార్, వెయిట్ చేస్తున్నాడు సార్, పర్లేదు అన్న కొంచెంసేపు వెయిట్. ఇట్లా అంటుంటే ఎంత హాయిగా ఉందంటే నిద్ర వస్తుంది. మీకు నాకు తెలియదు, అంటే బ్యూటీ పార్లర్స్లో ఉంటాయి లేదు తెలియదు, జెంట్స్కు తెలుసు. ఇట్లా అంటుంటాడు ఆయన, ఎంత హాయిగా ఉంటుంది. ఇంకా అది ఇష్టం చాలామందికి. కానీ దేవుడు అట్లా దువ్వడు. కొన్నిసార్లు దువ్వే టైంలో దువ్వుతాడా, అవసరమైన టైంలో లోపల ఉన్న పేలు కూడా కుక్కి తీస్తాడు. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. అది కూడా అవసరం మనకు. ఆమెన్, మనకు అవసరం. అందుకనే ప్రియులారా, దేవుడు సరి చేస్తూ ఉన్నప్పుడు తగ్గించుకొని, దేవా ఇది నాకు అవసరం, నువ్వు నా తప్పు చూపిస్తూ ఉన్నావు, నా బలహీనత చూపిస్తూ ఉన్నావు, నేను బాగుపడాలని కోరుతున్నావు ప్రభువా, నేను తగ్గించుకుంటాను అని వినమ్రతతో మనం స్పందించడం, కృతజ్ఞతతో స్పందించడం ఆత్మీయ పరిపక్వత గుర్తు ప్రియులారా. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. ఒక పాత్రగా తయారు చేయబడాలంటే ఇది మనకు అవసరం ప్రియులారా. ఇంకో 2 విషయాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. కుమ్మరి ప్రియులారా ఎప్పుడైతే ఆ యొక్క జిగట మంటిని తయారు చేస్తాడో, కుమ్మరి దానిని సారెపై పెట్టి ఒక మంచి పాత్రగా తయారు చేయడం ప్రారంభిస్తాడు. ఇట్ టేక్స్ టైం. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ టేక్స్ టైం. అందుకనే మనము దేవునితో సహకరించే కొలది ఎంత సహకరిస్తామో అంత నైపుణ్యతతో దేవుడు నిన్నంత బ్రహ్మాండమైనటువంటి పాత్రగా తయారు చేస్తాడు. రోజు ఆతృత, దేవా నీ వాక్యంతో నేర్పించు దేవా, నీ వాక్యం నాకు కావాలి దేవా, నీ వాక్యం లేకుండా నేను బ్రతకలేను దేవా. ఈ వాక్యమైన ఆతృత కలిగిన వారు ప్రియులరా ఎప్పుడు కూడా ప్రియులరా దేవుని యొక్క వాక్యం కొరకు ఉవ్విల్లుడుతూ ఉంటారు. ఒక 5 నిమిషాలు దొరికితే, ప్రభు 5 నిమిషాల్లో నేను ఒక్క వాక్యం చదువుకొని నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. ఒక్కసారి నేను ఒక దేవా నీ వాక్యాన్ని వినాలనుకుంటా, ఒక 5 మినిట్స్ టైం, 5 మినిట్స్ నేను ఆటోలో ఎక్కాను, ఏది పడితే చూడకు దేవా నీ వాక్యాన్ని చదువుతాను. నాకు 5 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది, దేవా నీ మాట చదువుతాను. ఆ ఆతృత ఎంతైతే ఉంటుందో నేను అంత బ్రహ్మాండమైన పాత్రగా తయారు చేస్తాను. ఆమేన్. ఆ తర్వాత చేసే 2 స్టెప్స్ ప్రియులరా చాలా, తర్వాత వచ్చేటువంటి స్టెప్పే అక్కడే చాలామంది మిస్ అయిపోతూ ఉన్నారు. అదే కొలిమిలో కాల్చడం. సారపైన పాత్ర తయారు చేసి ఇంకా తడిగా ఉన్నప్పుడే, జిగట మన్నుతోనే ఉన్నప్పుడే దాన్ని విడుదల చేయడు కుమ్మరి. అప్పటికే విడుదల చేయడు. షేప్ వచ్చింటుంది, ఆల్రెడీ షేప్ వచ్చేసి ఉంటుంది. కానీ ఆ స్థితిలో ఆయన వదిలేయడు, మార్కెట్లోకి తీసుకురాడు. ఏం చేస్తాడు? మార్కెట్లోకి తీసుకురాక పూర్వం చేసే పని కొలిమిలో కాలుస్తాడు. ఇది కూడా చాలామందికి ఇష్టం లేదు. కొలిమిలో కాలుస్తాడు. మనకు నష్టం కలిగించడానికి కాదు,
మనల్ని గట్టిపరచడానికి, పటిష్టంగా చేయటానికి. మీరు కుమ్మరి గురించి ఎప్పుడైనా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, కొన్ని పాత్రలు ప్రియులరా 1000 degrees సెంటిగ్రేడ్లో కూడా కాల్చబడతాయంటే. అవి కొన్ని తరతరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి చూసారా, చైనీస్ పార్ట్స్ అవి ఇవి ఉంటాయి. అంటే అంత కాల్చినా కూడా విత్ స్టాండ్ అయిన పాత్రలు అనమాట అవి. కొన్ని పెట్టి పెట్టకనే పట్టక్కమంటాయి. అట్లాంటి వాటిని ప్రియులరా దేవుడు ఎంతో పెద్ద పాత్రగా తయారు చేయాలనుకుని ఉంటాడా. ఎంతకి సహకరించకపోతే ఏం చేస్తాడంటే, మన చేతిలో 4 దీపాలు వస్తాయి కదా, రౌండ్లు దీపాలు, అట్లా పాత్ర తయారవుతాం చివరికి. దేవుడేమో ఎంతో పెద్ద చేయాలనుకుని ఉంటాడు, మన చిన్న పాత్ర తయారు 1 in 4 లాగా. ఇబ్బందుల కొలిమిలో కాలుస్తాడు. కొంతమందికి ఆరోగ్య సమస్యలనే ఇబ్బంది కొలిమి, కొంతమందికి డబ్బులు లేమి అనేటువంటి ఇబ్బందుల కొలిమి, కొంతమందికి సంతానము లేక ఇబ్బంది కొలిమి, కొంతమంది కుటుంబ సమస్యలనే ఇబ్బంది కొలిమి, కొంతమంది ఉద్యోగాలలో ఇబ్బంది కొలిమి. ప్రియుల ఇబ్బంది కొలిమిలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఏ పాత్రకు తగినట్టుగా ఆ పాత్రకు ఆయన డిజైన్ చేసి పెట్టింటాడు. నాకు వచ్చే సమస్య మీకు రాదు, మీకు వచ్చే సమస్య ఇంకొకరికి రాదు. అందరికీ వేరువేరుగా ఉంటాయి. కానీ దాన్ని నువ్వు తట్టుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇబ్బందుల కొలిమిలో ఆయన నన్ను కాల్చాడు. ఇబ్బందుల కొలిమి. ఇంకా కొంతకాలం మీరు శ్రమ పడిన తరువాత అప్పుడు మీరు సువర్ణం వలె బయటకు వస్తారు. ఇబ్బందుల కొలిమి. ప్రియులారా, ఈరోజు ఈ మాటను చెప్తూ ఉండగా మనలో కొంతమంది ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా మీరు ఇబ్బందుల కొలిమిలో వెళ్తూ ఉండవచ్చేమో. దయచేసి వెనుకాడవద్దండి. దేవుణ్ణి అనుమానించవద్దండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దండి. ఆ యొక్క ఇబ్బందుల కొలిమిలో దేవుణ్ణి అడగాల్సినటువంటి ఒక విషయం, దేవా ఇవి భరించుటకు నాకు విశ్వాసము దయచేయి, దీని గుండా వెళ్ళుటకు నాకు గుండె ధైర్యము దయచేయి. ఆమేన్. నాకు సహాయం చేయి దేవా, వీటన్నిటిని భరించటానికి నాకు ఓర్పును దయచేయి ప్రభువా. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. ఇంకొంచెం కాలం. ప్రియులారా, మన జీవితంలో ఇబ్బందుల కొలిమిలు ఎంతగా ఎక్కున్నాయో నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంత శ్రేష్టమైన పాత్రగా నువ్వు తయారవబోతూ ఉంటున్నావు. ఆమేన్. when the plan is great, the problem is also great. నీ జీవితంలో గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడంటే, గొప్ప సమస్యలు అందరికి రావు ప్రియులారా. అందరికి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. నీ జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే గొల్యాతు లాంటి సమస్యలే వస్తాయి నీకు. చిన్నవి రావు. తట్టుకోవాలి. కానీ ప్రియులారా, దట్స్ నాట్ ద ఫైనల్ స్టెప్. అక్కడ అయిపోలా. బిఫోర్ ద పాటర్ రిలీజెస్ ద వెసల్ ఇన్ టు ద మార్కెట్ ప్లేస్, ప్రియులారా, ఈ యొక్క ఇబ్బందుల కొలిమిలో నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. He beautifies the vessel. నీకంటూ ఒక రూపాన్ని, నీకంటూ ఒక అందాన్ని, ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ను ఆయన చేస్తాడు. He beautifies the vessel. అందుకని నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ రిజరక్షన్. నీకు ఇబ్బందులు కొలిమి ఉందా? పర్మనెంట్గా ఉండదు. మనలో కొంతమంది అనుకుంటున్నట్లుగా నా జీవితం ఎప్పటికీ సమస్యలతోనే ఉంటుందేమో, ఈ మనిషి ఎప్పుడు మారడేమో, నా పరిస్థితులు ఎప్పుడు మారవేమో, నా పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయేమో అని అనుకుంటున్నావు. అది తప్పు, అది అబద్ధం, అది దేవుని ప్రక్రియ కాదు. ప్రతి ప్రక్రియకు ఆయన ఒక ముగింపు పెట్టాడు ప్రియులారా. నీ పరీక్షకు కూడా ముగింపు ఉంది. సమ్ టైమ్ దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ యువర్ టెస్టింగ్ విల్ ఎండ్. నీ పరీక్ష ముగిస్తుంది, కానీ నువ్వు ఓపికతో ఉండు.
నువ్వు ఓపికతో ఉండు, ప్రార్థన వదలబాకు, వాక్యం వదలబాకు, సహవాసం వదలబాకు, దేవునిలో బలంగా ఉండు. నీ కష్టం ఎక్కువ అవుతున్నప్పుడే నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి. వదలబాకు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన అందంగా తీర్చిదిద్దుతాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. దేవునికి ఇది సాధ్యం. ప్రియులరా, పగిలిన కుండను ఎవరైనా తిరిగి బాగు చేయగలరా? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి కాదు. 1000 ముక్కలైనటువంటి కుండను కూడా అందంగా తిరిగి ఒక పాత్రగా తయారు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు దేవుడు. నీ జీవితం ఎన్ని ముక్కలైనా కూడా ఆ ముక్కలను అతికించే బాధ్యత దేవుందే. దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మకం పెట్టాలి. టుడే ఇట్ ఈస్ మై డిజైర్. ప్రియులరా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దెర్ ఇస్ ఎ చాయిస్, ఒక అవకాశం, ఒక ఆశ, ఒక నిర్ణయం చేసే ఒక అవకాశం ఉంది. నీవు అలంకారప్రాయమైన పాత్రగా ఉండాలని అనుకుంటున్నావా? ఉండవచ్చు. కానీ ప్రతి దినము దేవుని చేతుల్లో వాడబడే పాత్రగా ఉండాలనుకుంటున్నావా? అది కూడా నీకు అవకాశం ఉంది. అయితే అనుదినం వాడబడే పాత్రగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని ప్రక్రియకు నువ్వు లోబడాలి. ఆ సిస్టమ్ని, ఆ ప్రాసెస్ని మనం బైపాస్ చేయలేం ప్రియులరా. వీ కెనాట్ బైపాస్. ఈరోజు మనం తగ్గించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే, దేవుడు మనం సెలెక్ట్ చేసుకున్నాడు, సెపరేట్ చేశాడు, దేవుడు తన ఇంటిలోకి తెచ్చాడు, మనల్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. బహుశా ఆయన మనల్ని తొక్కుతూ ఉన్నాడేమో, ఆయన మనల్ని నీళ్లు పోస్తూ సుత్తితో కొడుతూ ఉన్నాడేమో, లేక నిన్ను ఒక పాత్రగా తయారు చేసిన తర్వాత ఇబ్బందులు కొలిమిలో పెడుతూ ఉన్నాడేమో. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో నీకు తెలుసు. కానీ దేవుని చేయి పట్టుకో. దేవుడు నిన్ను మంచి అందమైన పాత్రగా తయారు చేస్తాడు. ఈరోజు ఉదయం నేను మాట్లాడుతున్నప్పుడు నాకు దేవుడు మంచి మాట మనసులో పెట్టాడు. పిల్లరా, మనల్ని దేవుడు నీరు తోట వలె చేస్తాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. నీరు కట్టబడిన తోట, అందమైనటువంటి ఒక తోటగా తోటమాలి ఏ విధంగా తీర్చిదిద్దుతాడో ఆ విధంగా మన యొక్క జీవితం అనే తోటను అందమైన తోటగా, నీరు కట్టిన తోటగా ఆయన మార్చును గాక. ఆమెన్. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభువా, నీవే నా కుమ్మరివి నాయన. నాపై నీవు చేస్తున్నటువంటి కార్యాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను. ప్రభువా, సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా. తండ్రి, హల్లెలూయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. అందరం కలిసి కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా,
ఘటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో ఎలాంటి స్థితిలో దేవుడు నిన్ను పాత్రగా చేసే ప్రక్రియలో ఈ దినం ఉంచాడు. దేవుడు నిన్ను ఒక రూపంలోనికి చేస్తూ ఉన్న క్రమములో కొన్ని నొప్పి కలగవచ్చు, కొన్ని బాధ కలగవచ్చు, కొంత అసౌకర్యం కలగవచ్చు, కొన్ని సమస్యలు, ఇబ్బందుల కొలిమి మాదిరిగా నిన్ను కాలుస్తూ ఉండవచ్చు. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, ప్రేమించటం ఆపివేయవచ్చు, నిన్ను దూరం చేయవచ్చు, నిన్ను ద్వేషించవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి వదలబాకు. నిన్ను ఒక పాత్రగా చేసే క్రమములో ఇది ఒక ప్రక్రియ. ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునిపై ఆధారపడాలి. ఒకవేళ నువ్వు దేవుడి నుంచి దూరముగా వెళ్ళుచు దేవుని యొక్క ప్రేమను, మంచితనాన్ని అనుమానిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీకు నష్టము కలిగించేవాడు కాదు. ఆయన ప్రణాళికలు సమాధానకరమైనవి, మనకు హితకరమైనవి, మంచివి, శ్రేష్టమైనవి. మనం సహకరిద్దాం, దేవుని కొరకు మంచి పాత్రగా తయారవుదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, తగ్గించుకొని మమ్మల్ని మేము తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. మేమందరం కూడా ప్రభువా మీ సహాయం కోరుచున్న వారిమే, బలహీనులము, అయోగ్యులము తండ్రి. మీ సహాయము లేకుండా ఏది చేయలేము ప్రభువా. మీ సహాయము, మీ బలము, అభిషేకం మాకు కావాలి. మమ్మల్ని బలపరచండి, మీ కొరకు నిలవబెట్టండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొని యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మేము తయారయ్యేంత వరకు కూడా ప్రభువా తగ్గించుకొని మీకు సమ్మతించి మీ ప్రక్రియకు లోబడే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.